హెచ్ఆర్సీసీఐ జిల్లా జాయింట్ సెక్రటరీగా కురుకుంట గోవిందుడు ఈరోజు 11/9/2025 శ్రీ సత్యసాయి జిల్లా గోరంట నందు హెచ్ఆర్సీసీఐ శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ సెక్రటరీగా కురుకుంట గోవిందు ఎన్నుకునవడం కూడా జరిగింది. ఈ యొక్క సత్యసాయి జిల్లా చైర్మన్ డాక్టర్ చెరుకూరు గంగయ్య గారి చేతుల మీదుగా ఐడి కార్డును కూడా అందజేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ సంస్థ నిబంధనలకు కూడా లోబడి పనిచేయాలని, జిల్లా వ్యాప్తంగా మానవ హక్కులను సంబంధించి ఎక్కడ ఎటువంటి సమస్య జరిగినా బాధ్యతగా పనిచేయాలంటూ ఆదేశించడం కూడా జరిగింది. అలాగే హెచ్ఆర్సీసీఐ సంస్థలో అవకాశం కల్పించి నాకు ఇలాంటి అవకాశం కల్పించిన సంస్థకు మరియు జిల్లా చైర్మన్ గారికి కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ బాధ్యతగా పనిచేస్తానని ఆయన మాట ఇచ్చారు కూడా జరిగినది. గౌరవనీయులు పెద్దలు నరసింహమూర్తమ్మ గారు మరియు డివిఎంసీ మెంబరు పుట్టపర్తి రామాంజనేయులు గారు, హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ సెక్రటరీ కృష్ణప్ప గారు మరియు జాయింట్ సెక్రటరీ నాగేంద్ర, మరి మాల్ మహానాడు అధ్యక్షుడు పుర్లపల్లి లక్ష్మీనారాయణ గారు, తర్వాత శ్రీనివాసులు గారు, ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గోవింద్ గారు మరియు పెనుగొండ హ్యూమన్ రైట్స్ చైర్మన్ సెక్రటరీ గోవింద్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మన విలేజ్ నుంచి వచ్చిన మీ అందరికీ కలిపి ప్రత్యేక ధన్యవాదములు. ఈ సమస్య మాకు మొన్న సోమవారం రోజు తెలిసింది, చూసిన పేపర్కు. అప్పటి నుంచి కూడా రావాలని చెప్పని చాలా ఆతృత ఉన్నాము. అయితే అందరూ కలుపుకునే లోపల ఒకటి సమస్య ఒకటి, నిన్న అది ఒకటి, అంతకుముందు రోజు ఒకటి జరిగిన దానివల్ల కొంచెం డిలే అయింది. అందుకు లోపలే వచ్చి మేమే ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి అందరితో కలిపి ఈ కుల విషయాలతో రావాల్సింది ఉంది. కొంచెం లేట్ అయింది. అయినా ఇప్పటికి కూడా ఏం మించిపోయింది లేదు. ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా ఇవన్నీ పోతాయి, మాట్లాడతాము, అన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా ఇది వచ్చేంత వరకు ఏమో మీరు నీ నంబర్లు ఇచ్చినా కదా, ఎప్పుడు మీరు ఎక్కడ పోయినా ఏది ఇచ్చినా కానీ, ఏ చేయకపోయినా కానీ ఏం జరుగుతుంది అనేది నా ఫాలోఅప్లో ఉంటే నాకు నంబర్లు ఇస్తే కూడా మనం మాట్లాడతాము. ఇప్పుడు మన వాళ్ళు అందరూ చెప్పినారు చాలా, ఎందుకంటే విద్య వల్ల అని చెప్పిన రకరకాల ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ 120 ఇండ్లు అని చెప్పి పేపర్లో వచ్చింది కదా. 120 ఇండ్లుగా మన వాళ్ళు రావడం అంటే కొంచెం తక్కువ పనులు పోయినారు. ఈ టైం ఒకటి మేము కూడా అదే సివిల్ రైట్స్ కూడా పెట్టమని ఎప్పుడు చెప్పినామంటే, మన తనకల్లో కూడా ఏదో పొరపాటు జరిగింటే ఆయన 11 గంటల కూడా పెట్టాడు మీటింగ్, పెట్టకూడదు అని చెప్పినాం. ఎంఆర్ఓ గారు అందరికీ చెప్పి 11 గంటల పెట్టకూడదు, ఎప్పుడు కూడా ఈవినింగ్ టైం ఎంత 3 గంటలకు 4 గంటలకు పెడితే మీటింగు, అప్పుడు పనులు పోయిన వాళ్ళు, కూలి పోయిన వాళ్ళు, ఎక్కడెక్కడ పోయిన వాళ్ళు అందరూ చేరుకుంటారు, ఇప్పుడు బాగుంటుంది. మనం ఇచ్చే మెసేజ్ ఏదైనా సలహాలు అన్నీ కూడా బాగుంటాయని చెప్పినాము. కాకపోతే ఇప్పుడు ఈడ ఇంత అవేర్నెస్ వచ్చిన కాలంలో ఇప్పుడు మామూలు మనిషి ఇప్పుడు ముందు సందమామ అంటా అనుకుంటాడు. ఆ సందమామ మీదకి పోయే కాలం ఇప్పుడు. ఆ సందమామ మీదకి పోయి దిగి మనిషి మళ్ళీ దిగి వస్తున్నాడంటే, ఇంత టెక్నాలజీ పెరిగిన కాలంలో కూడా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వీళ్ళకు కూడా, అంటే వీళ్ళు ఎవరో చూస్తే వీళ్ళ ఏజ్ 50 పైనే ఉంది కాబట్టి ఈ చవరకలదే కాబట్టి కొంచెం వాళ్ళను ఒమిట్ చేసుకోవాల్సిందే. కొంచెం పిల్లలు మీలాంటి యువకులు అయితే కన్నా దాన్ని పట్టించుకోవాలనుకుంటున్నాను. కాకపోతే దీని మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మన గౌరవ ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి మాట్లాడతాము. రెండోది, ఇప్పుడు మనం తిరుమల పోతాం. తిరుమల పోతే ఏం చేస్తున్నారు, ఎవరు ఏంది లేదు. అంత ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి అటువంటి పుణ్యక్షేత్రంలో ఏ కులము, ఏ గోత్రము ఏంది లేదు. ఇంతకుముందు కూడా కులాలు లేవు, ఏంటివి లేవు. ఇక్కడ ఈ పల్లెల్లో కొంతమంది పెద్దలు ఈ 70-60 ఏళ్ళ సంవత్సరంలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంకా కులము అనుకుంటున్నారు. ఆ కులాలతో ఇప్పుడు ఈ కులాలు రేపి కొంచెం ఎక్కువ అవుతూ ఉన్నాయి. అయితే కూడా తగ్గిపోతాయి. మనం ఎప్పుడు తగ్గుతాయంటే, ఇప్పుడు మన డివిఎంసీ మెంబర్ గారు కూడా చెప్పారు ఏమని, పిల్లలు బాగా చదవాలా, పిల్లలు మెయిన్ చదివితే బాగా ఎడ్యుకేటెడ్గా ఉంటే అందరూ కూడా అన్ని రా కూర్చోని అనే స్టేజ్ తెచ్చుకోవాలా. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏదున్నా కానీ మనం మాత్రము బిడ్డలను మాత్రం బాగా చదివించుకోవాలా. మీరు కూడా కొంతమంది ఎదగల, ఏం ఎదగల ఇప్పుడు అనేది చూడు, ఆర్థికంగా కూడా ఎదగల. ఏ విధంగా మనకి ఏ సోర్సెస్లు ఉన్నాయో అవన్నీ కూడా అవేర్నెస్. ఇప్పుడు ఇట్లా సార్ ఉన్నాడు, మంచి ఎడ్యుకేటెడ్, అతని ద్వారా ఏమి ఇన్ఫర్మేషన్ లేటివి మన ఎస్సీ కార్పొరేషన్ నుంచి 8 వస్తున్నాయి. ఎదిగేదానికి మార్గాలు ఇప్పుడు మనం ఇట్లయితే ఎంతసేపు కూలే, అట్లా ఎదగాలంటే కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు మనకు సాయం చేస్తూ ఉన్నది.
ఇప్పుడు హార్టికల్చర్ అన్నారు కదా, ఆ చెట్లు కానీ మామిడి చెట్లు కానీ డ్రిప్పులు కానీ అవన్నీ కూడా తెచ్చుకొని మనకు ఇచ్చే మన కోటా మంది మన రావాల్సిన పరిస్థితి ప్రకారం మనం ఈ మానవుల్లో ఈ ఎస్సీ కాలనీకి రావాల్సినటువంటి ఎండిఓ గారికి ఎన్ని రావాలా ఏది రావాలని చెప్పి మీరు అడిగే ప్రశ్నించే దతకు ఇట్లా సార్ వాళ్ళు పట్టుకొని పోతా ఉండాలా. అక్కడ కూడా ఏమన్నా జరిగితే మా ఇంట్లో వాళ్ళని అడగల్లా. అప్పుడు మనం దాని ద్వారా చెట్లు పెట్టుకొని పొలాలు దున్నుకొని మనకు రావాల్సిన పనిముట్లు కానీ ఏటేటి ఉంటాయి వస్తూ ఉంటాయి, ట్రాక్టర్లు ఉంటాయి, దున్నేటివి ఇవన్నీ వస్తూ ఉంటాయి, విత్తనాలు వస్తుంటాయి. అవన్నిటి కూడా మీరు పొందల్లా. మాకు రైట్, మనకున్న హక్కు, మన కోట మనకు ఉన్నది. బాబాసాహెబ్ అందరికీ రాసినాడు, ఎవరెవరు పర్సెంటేజ్ ఎంత అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ గారు అందరికీ రాసినాడు. కాబట్టి అవన్నీ మనమంతా తెచ్చుకొని అభివృద్ధి చెందాల. అది అందుకు గుర్తుపెట్టుకోనండి. మీకు తెలియనప్పుడు కొంతమందిని ఎదురు లేకపోతే మాయ కావాలో ఎవరిని అడిగి మీరు దాన్ని తెలుసుకొని అభివృద్ధి చెందాలా. ఇప్పుడు ఈ ముఖ్యంగా మన ఏమిటంటే ఈ ఫీలింగ్ కావాలంటే మనం అభివృద్ధి చెందాలా. అదొకటే బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఫీలింగ్ మొత్తం అందరిది మన ఫీలింగ్ కావాలంటే మనం అభివృద్ధి చెందాలంటే మార్గాలు ఇవే. మన పిల్లలను బాగా చదివించుకోవాలి. మనకి ఎన్ని కష్టాలంటే పిల్లలు బాగా చదివించుకోవాలా. మనం కూడా కొన్ని చెడ్డ అలవాట్లు మానుకోవాలా. మనం చెడ్డ అలవాట్లు అంటే మామూలుగా అందరికీ ఉంటాయి, కానీ వాళ్ళకుండే అలవాటు వాళ్ళు క్లాసులో వెళ్ళిపోతుంది, మనది చాలా చెడ్డగా వస్తుంది. మనం దీనికి బానిస అయిపోయి మన పిల్లలను మర్చిపోయి కార్యాలు మర్చిపోయి తిడతా ఉన్నాం, కొడతా ఉన్నాం, తాగేసి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సారా తగ్గట్టు కానీ ఈ బంగాళగలంట కానీ ఇంకా రకరకాల దానిలో మాత్రం తగ్గించుకోండి. అన్నీ కూడా అటు మనం అభివృద్ధి కాలేము. వాళ్ళు ఉంటాయి, వాళ్ళు ఎక్కడో ఉంటాయి, తెలియకుండా వాళ్ళు ఎన్ని తప్పులు పనులు చేసినా కానీ అప్పర్ క్లాసెస్ అవి బాగా క్లాస్గానే వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు మళ్ళీ వేరే ఉంటాయి. మనం దీనికి బానిస అయిపోతాం. తాగినామనుకోండి వీళ్ళకి బానిస అయిపోతాం. కాబట్టి బానిసలు కావద్దండి. అటువంటి చట్ట అలవాట్లకే దూరంగా ఉండండి. పిల్లలందరినీ కూడా బాగా చదివించుకొని అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటున్నాను. రెండోది ఏమంటే ఈ సమస్య మీద ఖచ్చితంగా నేను ఇప్పుడు డైరెక్ట్గా ఎస్ఐ గారి దగ్గర పోయి ఎస్ఐ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎంఆర్ఓ గారికి చెప్తాము. రేపు రివ్యూ మీటింగ్లో కూడా మీ సమస్యలు ఉన్నాయి చూడండి, హార్టికల్చర్ కానీ ఇవి మొత్తం అన్నీ కూడా మాది సర్పంచ్ పోస్టు, దానికి కూడా మీరు ఒకటి అర్జీ ఇవ్వండి. ఆ సర్పంచ్ దానికి నేను కూడా మాట్లాడి డిఎల్పిఓ దీనికి హెడ్గా ఉంటాడు, ఆ డిఎల్పిఓ గారితో మాట్లాడి ఎట్లా సార్ ఎందుకు ఇన్ని నుంచి ఎందుకు రావాలి వాళ్ళకి ఇది ఆ గ్రామంలో అని చెప్పి దాని విషయంలో అన్ని విషయాలు రాసుకున్నాను. ఖచ్చితంగా అన్నీ మాట్లాడతాను. మీరు ఏదన్నా జరిగినప్పుడు అప్డేట్లో ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండండి. దాని ప్రకారం ఒకవేళ మేము రాలేకపోయినా ఎట్లా ఫాలో కావాలనేది కూడా మీకు చెప్తాము. ఆ విధంగా ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం అని ఈ విషయాలని తెలియజేస్తూ మీకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పని. అంటే అక్కడి నుంచి రావాల్సినవి కానీ గవర్నమెంట్ రావాల్సిన నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ మీకు ఏదైనా ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు కానీ అన్నిటి విధాలా మేము ఉంటామని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.